భగవత్పాదులు సకల జనులకు కూడా ఎంతో ఉపకారాన్ని చేశారు. అందులో మరొక కోణం ఉంటుంది వారి కొన్ని స్తోత్రాల్లో. దేవతను ఉపాసించడము అనేది ఎంతో ముఖ్యమైన విషయం. దేవత ఉపాసన అనేది మామూలుగా దండం పెట్టుకోవడం వేరు, ఉపాసన అనేది చేయడం వేరు. ఉపాసన అనే పదానికి కూడా ఒక ప్రత్యేకమైన బలం ఉన్నది. మామూలుగా పూజలు ఆరాధనలు వేరు, ఉపాసన అనే పదానికి ఉండే ఒక బరువు, ఒక గౌరవం వేరు. ఎందుకంటే ఇది భగవత్పాదులు కూడా తైత్తిరీయ భాష్యంలో రాస్తారు. ఉపాసన అంటే ఏమిటంటే రెండవ ఆలోచన లేకుండా ఒకటే దాని గురించి ఆలోచించడం, ఇది కూడా బహుదీర్ఘకాలం దాని గురించి ఆలోచించడం. అక్కడ ఉదాహరణలు ఇచ్చారు. రాజానం ఉపాస్తే, గురుముపాస్తే అని సంస్కృత భాషలో 2 ప్రయోగాలు ఉన్నాయి. సేవకుడు రాజును ఉపాసిస్తున్నాడు, శిష్యుడు గురువుని ఉపాసిస్తున్నాడు. ఈ ప్రయోగాలకు అర్థం ఏంటంటే ఏదో ఒక రోజు గురుగారి దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టేసి వెళ్ళేవాళ్ళని అతను గురువుగారిని ఉపాసిస్తున్నాడు అని చెప్పి మనం గురువుగారి దగ్గరే ఉండి ఎల్లప్పుడూ గురుగారి సేవనే చేసుకుంటూ గురుగారు తప్ప 2 ఆలోచన లేకుండా ఉండేవాడిని వీడు గురువుపాసన, ఆచార్యోపాసన చేస్తున్నాడు అని చెప్పి మనం అంటాం.